హలో ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తయ్య చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నారు చూడండి. ఫస్ట్గా మనం చికెన్ బిర్యానీ కోసం చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో ఏమేమి వేశారంటే చికెన్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి కలిపి 1 గంట నానబెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం కొంచెం ఉడుకుతుండగా అందులో కొంచెం పుదీనా వేయాలి, కొంచెం కొత్తిమీర వేయాలి. తర్వాత బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు కొంచెం ఉడకనిద్దాం. ఆ తర్వాత కొంచెం పసుపు వేద్దాం. పసుపు వేసిన తర్వాత కొంచెం బాగా కలపాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలపాలి. తర్వాత ఇందులోనే 2 లవంగాలు, 2 చెక్క వేసి కలపాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేద్దాం. చికెన్ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా చికెన్ని బాగా కలిపిన తర్వాత దీని మీద మనం మూత పెడదాం. మధ్య మధ్యలో ఇలా చికెన్ని కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి పొడి వేయాలి, ఎందుకంటే మసాలా గ్రేవీ కోసం. కొబ్బరి పొడి వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దానిపైన మూత వేసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎమ్మీ స్పైసీ చికెన్ రెడీ అయిపోయింది. దానిపైన కొంచెం గరం మసాలా వేసి గార్నిష్ చేసుకుందాం, ఎందుకంటే స్పైసీ కోసం. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం ముందుగా స్టవ్ వెలిగించాలి. దానిపైన డబరా వేసి అందులో మనం కొంచెం నెయ్యి వేసుకున్నాం. పూర్తిగా నెయ్యితోనే బిర్యానీ చేస్తున్నాం, నో ఆయిల్. చూసారా ఫ్రెండ్స్, నెయ్యి వేడైపోయింది. అందులో కొంచెం మనం బిర్యానీ దినుసులు వేసేద్దాం. చెక్క, లవంగం, యాలకులు వేసేద్దాం. ఇవి వేసాం కదా, వీటిని కొంచెం దోరగా వేగనిద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేద్దాం. వీటిని బాగా ఫ్రై చేసేద్దాం. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఎలా ఫ్రై అయ్యాయో. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గానే వేస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో వేస్తున్నాం కదా, అందుకని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది. తర్వాత మనం కొంచెం పుదీనా వేసేద్దాం. కొత్తిమీర, పుదీనా కలిపి వేసేయాలి ఇందులో. ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయాయి. తర్వాత అందులోనే కొంచెం మనం 1 టమాటా కట్ చేసి వేసుకుందాం. టమాటాని బాగా మగ్గనిచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఇందులో కొంచెం టేస్టీ కోసం పెరుగు వేద్దాం. కొంచెం పెరుగు వేస్తే బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ముందుగా మనం బిర్యానీ కోసం నానబెట్టుకున్న బియ్యం చూడండి, నానిపోయిన. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం అయితే 1.5 గ్లాస్ వాటర్ బిర్యానీకి. మేమైతే దీంతో 1 వేసామండి. దీంతో వాటర్ వచ్చేసి 1కి 1.5 వాటర్ వేసేద్దాం.
1.5 వేసేసి వీటిని బాగా కలిపి కొంచెం లైట్గా మీడియం సైజులో పెట్టేసి అందులోనే కొంచెం ఉప్పు వేయాలి. రుచికి సరిపడంత ఉప్పు వేసేసి దీనిపైన ఇంకా మూత వేసేసి పొంగొచ్చేంత వరకు దీని మీద మూత వేసేద్దాం. మనం వాటర్ వేసి ఇది బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం గనక నిమ్మకాయ పిండినట్టయితే రైస్ అనేది మెత్తగా అవ్వదు, పొడి పొడిగా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా బాయిల్ అవుతున్నాయో వాటర్. ఇలా బాయిల్ అయినప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసేద్దాం. వేసిన బియ్యాన్ని బాగా కలపాలి అందులో కలిసేంత వరకు. కలిపిన తర్వాత దానిపైన మూత వేసుకోవాలి. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇలా వాటర్ కొన్ని అయిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత దానిపైన మూత పెట్టేయాలి. ఇలా కొంచెం కొంచెం అంటే 50% బియ్యం ఉడికిన తర్వాత అందులో మనం కొంచెం చికెన్ వేసేద్దాం. చికెన్ పీసెస్ అనేవి వేసేద్దాం బిర్యానీ కోసం. ముందుగా చికెన్ని ఉడికించుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ అనేవి వేసేద్దాం ఇందులో రైస్లో. ఇది చాలా స్పెషల్ బిర్యానీ అండి. ఎందుకంటే చాలామంది కర్రీ అందులోనే వండుతారు, రైస్ కూడా అందులోనే వేసేస్తారు. అలా కాదు, మా అత్తయ్య ముందు చికెన్ వండి పక్కన పెట్టి తర్వాత రైస్ 50% ఉడికిన తర్వాతే అందులో పీసెస్ వేస్తారు. అలా చేస్తేనే ఆమె చాలా ఇష్టంగా తింటారు. లేకపోతే ముందు కర్రీ వండి అదంతా తినరు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. దీని మీద మనం మూత వేసేసి దమ్కి వదిలేద్దాం. ఇలా మూత పెట్టిన తర్వాత లైట్గా సిమ్లో పెట్టేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా మన బిర్యానీ రెడీ అయిపోయింది. దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్ బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.